అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానీ, అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం. అండ్ సాక్షాత్తు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను, ఈరోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మతిమరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా, మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు? మీ అబద్ధాలు నమ్మటానికి ఎవ్వరు లేరు. మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు, కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా 2019లో, దాన్ని పూర్తి చేసి చూపించండి. ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడటానికి తప్ప పనిచేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు. మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు. ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి, క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నారు. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, ఆర్ నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం.